నా పేరు నల్లూరి శివపార్వతి, ప్రకాశం జిల్లా మాచవరం గ్రామం నుంచి వచ్చాను. మేము 8 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో ఎర్రశనగ పండిస్తున్నాము. మా నేలలో అదే మంచుకి ఆ పంట మాత్రమే పండుతుంది. అది 7th ఇయర్. ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి PMDS కూడా స్టార్ట్ చేశాము. ప్రస్తుతం మేము జీవామృతం వేయకపోయినా సరే మా నేల సారవంతమయ్యి మంచి దిగుబడి వస్తుంది. మొలక శాతం కానివ్వండి, మా విత్తనాన్ని మేమే తయారు చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇదే సంవత్సరం ఒంగోలుకి 50 కిలోమీటర్ల దూరంలో పందిళ్ళపల్లి గ్రామంలో 8 ఎకరాల్లో 7 రకాల దేశవాళీ వరి సాగు చేస్తున్నాము. దీన్ని కూడా పూర్తిగా మన ప్రకృతి వ్యవసాయ విధానంలోనే పండిస్తున్నాము. మొట్టమొదట నేను తిరుపతిలో సుభాష్ పాలేకర్ గారు ఇచ్చిన ట్రైనింగ్కి అటెండ్ అయ్యాను. యాక్చువల్గా నేను అది నెట్లో చూసి రిజిస్టర్ అయ్యాను. టెర్రస్ గార్డెనింగ్ కోసం, బాల్కనీ గార్డెనింగ్ ఇది డెవలప్ చేసుకోవడానికి వెళ్ళాను. నేను వ్యవసాయం చేస్తూనే బాల్కనీ గార్డెన్లో నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. కుండీలో కూడా 5 లేయర్ మోడల్లో మనం పంటలు పండించుకోవచ్చు. భూమిలో దుంపలు లేయర్ బై లేయర్ మనం పంటలు పండించుకుంటూ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఈ సంవత్సరం నాకు ఎంతో ఇష్టమైన వరి సాగు చేస్తున్నాను. అందులో కూడా చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. బీజామృతం దగ్గర నుంచి జీవామృతం అన్నీ కూడా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలోనే సాగిస్తున్నాము. దిగుబడి ఇంకా హార్వెస్ట్ చేయలేదండి. యాక్చువల్గా మనకి అపోహ ఉంటుంది కదా, ఫస్ట్ ఇయర్ సరిగ్గా పంట రాదు అని చెప్పేసి. యూరియా DAP వేస్తేనే, అంటే నేను రైతులతో మాట్లాడేటప్పుడు ఈ సాగుకి వేరే ఊరు వెళ్ళి వాళ్ళ అనుభవాలు వినేటప్పుడు చెప్తున్నది ఏంటంటే, ఫస్ట్ 2 monthsలో కూడా చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాము. అనుకున్నంత సులభంగా ఏం లేదు వ్యవసాయం, అది కూడా ప్రకృతి వ్యవసాయం. ఎందుకంటే యాక్చువల్గా ప్రాక్టికల్గా ఆలోచిస్తే AC రూమ్స్లో AC కార్లలో తిరిగే నేను పోయి వ్యవసాయం చేయాలి, నేను కూడా ఈ ప్రకృతి జీవితానికి దగ్గరగా ఉండాలి, నేచర్ని ఎంజాయ్ చేయాలి అని వెళ్ళినంత ప్యాషనేటెడ్గా ప్రతి రాత్రి ప్రతి పగలు ఒక ఛాలెంజ్ ఫేస్ చేశాను. అదేంటంటే, ఫస్ట్ చూడడానికి వరి పంట అందంగా కనిపించలేదు, పాలిపోయినట్లుగా పక్క వాళ్ళది యూరియా DAP వేసి చాలా పచ్చగా నల్లగా నిగనిగలాడుతూ కనిపించేది. ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే వ్యవసాయం తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా అన్నారు, నీకేం తెలుసు, నీకు తెలియదు, నువ్వు యూరియా వేయి, తెల్లారేసరికి కలర్ మారిద్ది అని చెప్పి సలహాలు ఇచ్చారు. నా చేతులతో నేను ఎలా యూరియా వేయాలి అని చెప్పి ఆలోచించాను. దీనికి ఏం చేయాలి అని చెప్పి చాలామంది దగ్గర చాలా సలహాలు ఇవన్నీ తీసుకొని పట్టు వదలకుండా అలాగే చేశాము. వర్షం తుఫాను వచ్చినప్పుడు నారు పోయింది. అప్పుడు కూడా మళ్ళీ దిగులు పడకుండా మళ్ళీ విత్తనాలు పోసుకొని దేశవాళీ విత్తనాలు సేకరించి ఇదంతా చేశాము. ఇప్పుడు చాలా చక్కగా ఉంది. ఫిబ్రవరి 2nd వీక్లో హార్వెస్ట్ చేయబోతున్నాము. ఫస్ట్ ఇయర్ అయినా కానీ పంట చాలా బాగుంది. మన పొలంలో 8 ఎకరాల్లో సహాయం చేయడానికి వచ్చే రైతు కూలీలు కూడా దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళు ఇంత శ్రద్ధ పెట్టి ఇంత దూరం వచ్చి ఎందుకు ఈ విధానంలో చేస్తున్నారు, ఈమెకున్న ఇంట్రెస్ట్ ఏంటి, దీని ద్వారా ఏమొస్తుంది అని చెప్పేసి అలా మనం చేసే సాగు విధానాన్ని కెమికల్ రైతులు పక్క నుండి చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనమే చాలా బాధ్యత ఉంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ధైర్యం పోగొట్టుకోకుండా మనం ఏ ఉద్దేశంతోనైతే స్టార్ట్ చేశామో దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా దేశవాళీ వరి విత్తనం యొక్క ప్రాముఖ్యత కూడా నేను వివరిస్తూ ఉంటాను తోటి రైతులకి. పొలంలో మనకి స్ప్రేయింగ్కి దానికి సహాయానికి వచ్చిన వాళ్ళకి పుంగారు విత్తనము, దీన్ని ఉమెన్స్ రైస్ అని అంటారు. రెడ్ రైస్లో ఇదొక రకము.
ఇలాంటి జీవనశైలి అంటే చాలా మోడర్న్ లైఫ్ స్టైల్లో ఉన్న నేను వెళ్ళి పొలంలో ఎండకి తట్టుకొని చలికి తట్టుకొని వ్యవసాయం చేయడానికి ఈరోజు నాకు సపోర్ట్ చేస్తుంది దేశవాళీ వరి విత్తనమే. అదే అన్నాన్ని నేను ఇప్పుడు ఇక్కడికి కూడా ఎక్కడ జర్నీ చేసినా కానీ నేను అన్నము మార్నింగ్ 8 గంటల పాటు నానబెట్టుకొని బియ్యాన్ని 8 ఇంతలు నీళ్లు పోసి వంట ఓపెన్ కుకింగ్ ఇత్తడి లేదా కంచు పాత్రలో వండుకొని తినడం వల్లనే నేను ఈరోజు పొలంలో దిగి వ్యవసాయం చేయగలుగుతున్నాను. అంటే ఈరోజు మనము వ్యవసాయం చేయడానికి కావాల్సిన శక్తి కూడా అలాంటి ఆహారం నుంచే వస్తుంది. నేను పొలంలో చూసినప్పుడు చాలామంది రైతులు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, వ్యవసాయ కూలీలు థమ్సప్ బాటిల్ తేకుండా వాళ్ళు పొలంలో నుంచి వెళ్ళట్లేదు. ఇది గమనించే ఉంటారు. దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళు తినే అన్నంలో బీపీటీ అన్నము, అది కూడా రసాయనాలు వేసి పండించిన అన్నంలో కానీ కూరగాయల్లో కానీ నూనెల్లో కానీ ఎందులో ఒక్కదానిలో కూడా విషయం లేదు. అలాంటి అన్నం తిని చాకిరీ ఎలా చేయగలుగుతారు? ఇంత శారీరక శ్రమ చెయ్యలేరు. కాబట్టి వ్యవసాయానికి మనుషులు దొరకట్లేదు, నెక్స్ట్ జనరేషన్ రావట్లేదు అంటే ఇది కూడా ఒక రీజను. కష్టమో నష్టమో ఇవాళకి రోజు గడిచేలాగా ఈ క్షణానికి ఇవాళ ఎండ తప్పించుకోవడానికి ఏసీ రూమ్లోకి వెళ్తున్నాము, ఇవాళ శ్రమ చేయడానికి థమ్సప్ తాగుతున్నాము. వీటన్నింటికి సొల్యూషన్ ప్రకృతి వ్యవసాయంలో ఉంది. అది నేను స్వయంగా గమనించాను. బురదలో ఏమాత్రం అలవాటు లేని ఇంట్లో కూడా స్లిప్పర్స్ వేసుకొని తిరిగే వాళ్ళము బురదలోకి వెళ్ళి కాలు తీసి కాలు పెట్టాలంటే మనకి చాలా శక్తి కావాలి. ఆ శక్తి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహారం ద్వారా మాత్రమే దొరుకుతుంది. దాన్ని మనం 3 పూట్ల మన ఆహారంలో భాగం చేసుకోవాలి. అప్పుడు మనకి 3 పూట్ల ఆహారం తినాల్సిన అవసరం కూడా లేదు. పూర్వంలాగే 11 AM ఉదయం ఒక భోజనం, సూర్యాస్తమయానికి ముందు ఒక భోజనం, ఈ 2 భోజనాలతోటే సరిపోతుంది. బీపీటీ బియ్యాన్ని 40 బస్తాలు ఎరువులు పురుగు మందులు వేసి అంత దిగుబడి తీసుకొని నవారా ఆర్ ఎనీ పిగ్మెంటెడ్ రైస్ 15 బస్తాల లోపే దిగుబడి వస్తుంది, ఆహార అభద్రత వస్తుంది అనే వాదన కూడా ఉంది వినియోగదారుల్లో, మేధావుల్లో. అంటే ప్రకృతి వ్యవసాయానికి కాస్త పక్కన ఉండి మాట్లాడేవాళ్ళు. కానీ ఇంత యూరియాలు వేసి 40 బస్తాలు ఇంత దిగుబడి చేసి ఆ అన్నం 3 సార్లు తిన్నా మనం హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాం. అదే తక్కువ దిగుబడితో ఉన్న ఆహారాన్ని తక్కువ సార్లు తిన్నా కానీ మనకు నచ్చిన జీవన శైలిలో మనం హ్యాపీగా బ్రతకొచ్చు. సంతోషం అంటే ఉన్మాదానికి దూరంగా, మానసిక దుర్లభత్వానికి కూడా మనం దూరం అవ్వచ్చు. ఈ ఆహారం తినడం వలన సైకలాజికల్గా కూడా మనిషి చాలా హ్యాపీగా ఉంటారు. అది కూడా ప్రూవ్ అవుతుంది. మనం ప్రకృతికి ఏమిస్తే తిరిగి మనకి అదే వస్తుంది అనేది నా విషయంలో రుజువైంది. ఎందుకంటే 8 years క్రితం నేను ఈ వ్యవసాయంలోకి వచ్చాను. అప్పుడు నేను 3 పూట్ల 3 meals కెమికల్ ఫార్మింగ్ ఫుడ్డే తినేదాన్ని. ఫస్ట్ నేను తినగలుగుతున్నా ఈరోజు న్యాచురల్ ఫార్మింగ్ ఫుడ్. ఎందుకంటే ఒక స్టోర్ స్టార్ట్ చేసి అందరికీ ప్రకృతి వ్యవసాయం ఆహారాన్ని ఇవ్వాలి అన్న కోరిక రోజుకి పెంచుకోవడం వలన ఈరోజు ఫుల్ బాస్కెట్ నేను న్యాచురల్ ఫార్మింగ్ ఫుడ్డే తినగలుగుతున్నాను. ఇంకొకటి నేను మా కన్జ్యూమర్స్లో కూడా అవగాహన పెంచేది ఏంటంటే 4 విషయాల మీద శ్రద్ధ పెట్టమని. మనం తినే ఆహారం కనీసం ఒక్క పూట గుప్పెడు మెతుకులైనా సరే, పెరుగన్నంలోనైనా సరే మీరు పండించే బియ్యం ఆహారం ఎలా పండించారు, పండించిన విధానాలు ఏంటి, రెండోది పండిన తర్వాత దాన్ని ఎలా నిల్వ చేశారు, మూడోది ఎలా వంట వండారు, అంటే వండడానికి ఉపయోగించిన పాత్రలు ఏంటి, అల్యూమినియమా, నాన్ స్టికా, కంచా, ఇత్తడ, మట్టి పాత్ర అనేది కూడా చాలా ముఖ్యం. వీటన్నింటికంటే 4వది చాలా ముఖ్యమైనది మనం ఆహారాన్ని భుజించే సమయం.
లాస్ట్ 7 ఇయర్స్గా నేను సన్సెట్ బిఫోర్ డిన్నర్ని చేస్తున్నాను, సూర్యాస్తమయానికి ముందు భోజనము. దీనివలన ఇప్పుడు చాలా కాస్మెటిక్ ఇండస్ట్రీ దీంట్లో అంతా కూడా పెట్టుబడులన్నీ దాని మీదే, వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏజింగ్ ప్రాసెస్ డిలే చేయడం, యాంటీ ఏజింగ్ ఫుడ్, ఇదంతా కూడా మనకి న్యాచురల్గా సూర్యాస్తమయానికి ముందు భోజనం చేయడం వలన మనము యవ్వనంలో ఎక్కువ కాలం ఉంటాం, వృద్ధాప్యాన్ని డిలే చేయొచ్చు. ఇది రూపాయి ఖర్చు లేకుండా మనకి బోనస్గా వస్తుంది. ఇలాంటి విషయాలన్నీ మనం ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు, ప్రకృతి జీవన శైలిలో జీవించినప్పుడు ఈ విచక్షణ జ్ఞానం మనలో పెరుగుతుంది. ఎలా అసలు రోజు 9 గంటలకు అన్నం తినకుండా, లేకుంటే నైట్ బిర్యానీ లేకుండా, ఆల్కహాల్ తీసుకోకుండా మనం ఎలా ఉండగలము? అది కేవలం రైతు జీవితము ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు, నేచర్ని ఒక మొక్క వేసుకొని గింజ వేసుకొని ఆ గింజ దశలు దశలుగా ఎదుగుతూ ఉన్నప్పుడు మనం గమనించినప్పుడు ఈ విచక్షణ జ్ఞానం అంతా మనం తీసుకునే ఆహారం ద్వారానే మనకు వస్తుంది. అది పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పంటల ద్వారానే సాధ్యం. ఇలాంటి అవగాహన కార్యక్రమాలన్నీ మా వినియోగదారుల్లో మరియు తోటి రైతుల్లో పెంచుతున్నాము. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం రైతుని గౌరవించుకోవడం. ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల్ని గత 4 సంవత్సరాలుగా మేము ఈ ధనుర్మాసంలో విష్ణుహారతి అనే కార్యక్రమం ద్వారా రైతుని మరియు రైతు కూలీలని, మన పొలంలో వచ్చి ఎవరైతే వ్యవసాయంలో సహాయం చేస్తున్నారో, మనకి చాలా పెద్ద డ్రీమ్ ఉండొచ్చు, కళ ఉండొచ్చు, ఏంటంటే నేను అది చేయాలి, ఇది చేయాలి, 20 ఎకరాలు పండించాలి, చూసిన మొక్కనల్లా పొలంలో నాటుకోవాలి, ఇలాంటి కోరికలు ఉంటాయి. కానీ ఆ కళ సాకారం అయ్యేది మనకి తోటి మనుషులు సహాయం ఉన్నప్పుడే. అలా సహాయం చేసిన రైతు కూలీలకి, రైతులకి ఈ ధనుర్మాసంలో రైతు దంపతుల్ని లక్ష్మీ అమ్మవారు విష్ణు భగవానుడి ప్రతిరూపాలుగా భావించి, ఆ భగవంతుడు అమ్మవారు అయ్యవారు సాక్షాత్కారం అయితే మనం ఎలాంటి ఉపచారాలు నిర్వహిస్తామో అలాంటి ఉపచారాలు నిర్వహిస్తూ ప్రతి గ్రామం, ఒక్కొక్క గ్రామంలో ప్రతి సంవత్సరాన మేము విష్ణుహారతి కార్యక్రమం చేస్తున్నాం. అదే లాస్ట్ ఇయర్ పక్కనే ఉన్న అత్తోట భూమి భారతిలో బాపన్న గారి తల్లిదండ్రులకి, ఆ దంపతులకి 25 మంది రైతులకి అలాగే కార్యక్రమం చేశాము. మరియు ఆ గ్రామంలో పండిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని మా స్టోర్ కోసం కొనుగోలు కూడా చేశాము. ఇంకొక విషయం, నాకు చాలాసార్లు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నేను చెప్పానన్నమాట, ఎవరిని పెళ్లి చేసుకుంటారు అని ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ వస్తే నేను రైతుని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. నేను హైదరాబాద్లోనే చదువుకున్నాను, కానీ నా మూలాలంతా ఒంగోలులోనే నేను పుట్టాను. అది అలా వచ్చిందేమో, కానీ అందరూ ఎగతాళి చేశారు, అసలు రైతు అంటే ఎవరో తెలుసా నీకు అని చెప్పి. అయితే పెద్దయ్యాక, నాది ఎర్లీ మ్యారేజ్, నాకు సంబంధం లేకుండానే రైతుని కాని వ్యక్తిని పెళ్లి చేశారు నాకు. కానీ నేను పెళ్లి చేసుకున్న వ్యక్తిని రైతుగా మార్చాను. దాదాపు 20 ఎకరాలు మేము ఇప్పుడు సాగు చేస్తున్నాము ప్రకృతి వ్యవసాయ విధానంలో. అది అంచెలంచెలుగా డిపిఎం మేడం రాజ్కుమారి గారికి తెలుసు. నేను 8 ఇయర్స్ బ్యాక్ మేము కలిసినప్పుడు చాలా ఇవేవి నాకు తెలియని విషయాలు ఆవిడ అంటూ ఉంటారు, నువ్వు ఎంత నా ముందు డెవలప్ అయ్యావు, నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది అని చెప్పేసి. అలా నేను మా ఇంట్లో కూడా టెర్రస్ గార్డెనింగ్కి మాత్రమే పర్మిషన్ ఉన్న నేను ఈరోజు ప్రకృతి వ్యవసాయం చేస్తూ దాన్నే ప్రధాన వృత్తిగా చేసుకొని ఆర్గానిక్ స్టోర్ మెయింటైన్ చేస్తూ మన వాల్యూ అడిషన్ ఇలాంటివన్నీ చేస్తూ చాలా ముఖ్యమైన వాళ్ళకు కూడా మన స్టోర్ నుంచి, అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎంతోమంది బిగ్ షాట్స్, బిగ్ ప్లేయర్స్ ఉండగా కూడా మన స్టోర్లో ఒక నమ్మకం, ఆ నమ్మకంతో అంత దూరం నుంచి తెప్పించుకుంటున్నారు. దీనికి అంతటికీ ఫార్ములా, వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ పాయింట్, నేను ఒకటే ఎప్పుడు నమ్మాను, నేనేం తింటానో, మా కుటుంబానికైతే నమ్మకంగా ఏమిస్తానో, ఇది తింటే వాళ్ళు ఎదుగుతారు అనే ఫీలింగ్ నాకు ఉందో అది మాత్రమే స్టోర్లో ఉంచాము.
అలా ఒక్కొక్కటి యాడ్ ఆన్ చేసుకుంటూ పెంచుకుంటూ పోయామన్నమాట. అలా ఈరోజు ఫుల్ బాస్కెట్ 80% ఇవ్వగలుగుతున్నాము. మన 2 తెలుగు రాష్ట్రాల్లో పండించిన పంటలు కలెక్ట్ చేసి వాల్యూ ఎడిషన్ అండ్ ప్రైమరీ ప్రాసెసింగ్ ఇలాంటివన్నీ చేసి మంచిగా చక్కగా వ్యాపారం కూడా జరుగుతుంది. హ్యాపీ కన్జ్యూమర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. దీనికి సంబంధించిన ట్రైనింగ్స్ అవన్నీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు అటెండ్ అవుతూ అప్డేటెడ్గా ఉన్నాను. ఈ ఓవరాల్ నా జర్నీలో నాకేమనిపించిందంటే ఫస్ట్ టైం పాలేకర్ గారి ట్రైనింగ్కి అటెండ్ అయినప్పుడు ఎప్పుడు చూసినా రైతులు కథలు చాలా దీనంగా ఉండేవి. ఈ తుఫాన్ కొట్టింది పోయింది, తెల్లదోమ వచ్చింది పోయింది, లాసే. నాకు ఏమీ తెలియని వయసులో లాస్ ప్రాఫిట్ అంటే ఏంటో తెలియని వయసులో లాస్ అనేది ఉంటే రైతులు బాధపడతారని చూశాను. కానీ ఫస్ట్ టైం పాలేకర్ గారి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ రైతులంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. కేవలం గోమూత్రం కూడా మేము ఈరోజు అమ్ముకోగలుగుతున్నాం, వ్యవసాయానికి కొంటున్నారు అని చెప్పారు. ఇలాంటివన్నీ విని ఇందులో ఏదో విషయం ఉంది అనుకున్నాను. అక్కడ విన్న స్టోరీస్తో నాకు చిన్నప్పటి నుంచి ఉండేది స్వాతంత్రోద్యమం జరిగినప్పుడు వాళ్ళ స్టోరీస్, ఆడవాళ్ళు కూడా ఇంత ధైర్యంగా ఉండేవాళ్ళు, ఇలా చేసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. అప్పుడు నేను పుట్టలేదు అని చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు ఈ ఉద్యమంలో నేను పుట్టినందుకు, ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నా ఫోన్ నంబర్ గ్రామభారతి ఆర్గానిక్ స్టోర్. మా స్టోర్ అమృతహారపు లోగిలికి స్వాగతం అని ఉంటుంది, ఒంగోలులో రంగారాయుడు చెరువు దగ్గర. 9494429584 94 90 44 94944 29 5 8 4. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా. చాలా చక్కగా చెప్పారు. ఇలా ప్రతి జిల్లాకి ఇలా వాళ్ళు తయారవ్వాలి. ప్రతి జిల్లాలో ఇలా ఒకళ్ళు ఉంటే రాబోయే రోజుల్లో మా అవసరం ఉండదు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.